హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మన పీసీ మెమరీ ఫుల్ అయినప్పుడు లేదంటే సి డ్రైవ్ ఫుల్ అయినప్పుడు మనం దాన్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు అనేది వీడియోలో అయితే చూపిస్తాను. సో ఈ ప్రాబ్లం ఎవరికంటే మెయిన్గా క్రియేటర్స్కి అయితే ఎక్కువ వస్తుంది. అంటే యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళ వీడియోస్ ఎవరైతే వాళ్ళ పీసీలో ఎడిట్ చేసుకుంటారో వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ క్రియేట్ అవుతుంది అనమాట. సో వాళ్ళ పీసీలో చూస్తే సి డ్రైవ్లో పెద్దగా ఫైల్స్ ఏమి ఉండవు, కానీ సి డ్రైవ్ మాత్రం ఫుల్ అయిపోతుంది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది చాలా మందికి అయితే తెలియదు. అయితే క్రియేటర్స్కి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళ సి డ్రైవ్ ఫుల్ అయింది, పీసీ స్లో అయిందని చెప్పి. సో దానికోసం కొన్ని టెక్నిక్స్ అయితే ఉంటాయి. ఆ ట్రిక్స్ని మనం యూజ్ చేస్తే సి డ్రైవ్ ఫుల్ అవ్వకుండా చూడొచ్చు. సో దీంట్లో మనకు మెయిన్గా నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి ఫిల్మోరా 14 వర్షన్ అనమాట, ఫుల్ వర్షన్. సో ఇదే కాకుండా కొంతమంది ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తుంటారు, కొంతమంది డావిన్సీ రిజాల్వ్ యూజ్ చేస్తుంటారు. సో ఇలా రకరకాల ఈ వీడియో క్రియేట్ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళకి అందరికి కూడా ఇదే ప్రాబ్లం అయితే ఉంటుంది. సో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనేది వీడియో ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో లెట్స్ గో టు ద వీడియో. సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నా సి డ్రైవ్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. మనకి ఇక్కడ రెడ్ కలర్లో అయితే చూపిస్తుంది. సో ఇక్కడ డి డ్రైవ్లో నేను ఆల్రెడీ ఫైల్స్ ఎక్కువ పెట్టాను కాబట్టి ఇది ఫుల్ అయింది. కానీ మన సి డ్రైవ్లో నాకు ఓఎస్ తప్ప వేరే ఏం పెట్టలేదు, నేను ఓన్లీ ఓఎస్ఏ ఉంటుంది. ఎందుకంటే వేరే ఏమైనా సి డ్రైవ్లో మనం సేవ్ చేస్తే స్టోర్ చేస్తే మెమరీ ఎక్కువైపోయి పీసీ స్లో డౌన్ అవుతుందని చెప్పి నేను ఈ ఓఎస్లో కానీ సి డ్రైవ్లో కానీ ఫైల్స్ ఏం పెట్టలేదు. సో దీంట్లో మనకి ఏంటంటే డిఫాల్ట్గా ఇంక్లూడెడ్గా ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి, డౌన్లోడ్స్ ఉంటాయి, మ్యూజిక్ కానీ, పిక్చర్స్ కానీ, వీడియోస్ కానీ, ఇవైతే ఇన్బిల్ట్గా సి డ్రైవ్లోకి అయితే ఇవి సేవ్ చేయబడతాయి అనమాట. సో నేను డౌన్లోడ్స్లో, మ్యూజిక్లో, ఈ పిక్చర్స్లో కూడా నేను ఎక్కువగా ఏదైతే సేవ్ చేయలేదు. కానీ నాకు ఇక్కడ సి డ్రైవ్ అనేది ఫుల్ అయిపోయింది. మీకు రెడ్ కలర్ ఉంది చూడొచ్చు. సో ఇలా సి డ్రైవ్ ఫుల్ అయినప్పుడు మనం దీన్ని ఎలా ఈ మెమరీని ఫ్రీ చేయవచ్చు అని చెప్పి నేను కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను. సో దీంట్లో మెయిన్గా క్రియేటర్స్కి అయితే ఈ ప్రాబ్లం వస్తుంది. సో దీనికోసం ఫస్ట్ మనం యూజ్ చేసే ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ చేసుకున్నప్పుడు మనకి ఇలా మెమరీ అనేది ఫుల్గా అవ్వదన్నమాట. సో ఆ సెట్టింగ్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వండర్షేర్ ఫిల్మోరా ఫుల్ వర్షన్ అయితే యూజ్ చేస్తాను. సో ఇది నా ఫిల్మోరా అనమాట. సో దీంట్లో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు దీంట్లో ఉన్న ఇక్కడ ఈ పైన ఐకాన్స్ ఉన్నాయి కదా, సో ఇది హోమ్ ఐకాన్స్ అనమాట. సో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సో దీంట్లో ఈ పైన వచ్చేసి మనకు ఫైల్, ఎడిట్ టూల్స్, ఈ వ్యూ, హెల్ప్, సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇదేదైనా ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాతనే కనిపిస్తుంది. సో మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళండి. ఈ ఫైల్లోకి వెళ్తే దీంట్లో న్యూ ప్రాజెక్టా లేదా ఓపెన్ ప్రాజెక్టా, ఈ ఇంపోర్ట్ మీడియా ఫైల్సా, రికార్డ్ మీడియానా, లేకపోతే ఇలాంటి కొన్ని మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. సో దీంట్లో ఇక్కడ ప్రిఫరెన్స్ అనే సెట్టింగ్కి వెళ్ళండి. నేను ప్రజెంట్ ఇది ఫిల్మోరాలో చూపిస్తున్నాను. మీరు ఒకవేళ ప్రీమియర్ ప్రో కానీ, డావిన్సీ రిజాల్వ్ కానీ యూజ్ చేస్తే దాంట్లో కూడా ఈ ప్రిఫరెన్సెస్ అనే ఒక ట్యాబ్ అయితే ఉంటుంది. ఆ ట్యాబ్ అయితే మీరు చూజ్ చేసుకోండి. సో ఈ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఈ ప్రిఫరెన్సెస్ కనిపిస్తాయి. అంటే మనం ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం కదా, దీనికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, జనరల్లో మనకు కొన్ని ప్రిఫరెన్స్ ఇచ్చారు. లాంగ్వేజ్ ఏది ఉండాలి, అపియరెన్స్ ఏది ఉండాలి, సో మనకు అప్డేట్స్ ఎప్పుడెప్పుడు రావాలి, సో ఇలాంటివి జనరల్లో ఇచ్చారు. సో ఇది కాకుండా ఫోల్డర్స్ ఎలా ఉండాలని, మనం సేవ్ చేసిన ఫైల్స్ ఎక్కడ సేవ్ కావాలని ఇవి ఒక ప్రిఫరెన్స్. నెక్స్ట్ ఎడిటింగ్ సంబంధించిన ప్రిఫరెన్స్, నెక్స్ట్ మీడియా క్యాచ్ సంబంధించిన ప్రిఫరెన్స్, నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ సంబంధించిన ప్రిఫరెన్స్. సో ఇలా మనకు ప్రిఫరెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అయితే దీంట్లో ఈ మీడియా క్యాచ్ అనే ప్రిఫరెన్స్ని మీరు చూజ్ చేసుకోండి. సో దీంట్లో మనకు చూస్తే ఇక్కడ ప్రాక్సీ ఫైల్స్ అని చెప్పి మనకు టోటల్ 16 ప్రాక్సీ ఫైల్స్ ఉన్నాయి. అవి 7 GB డాటాని ఆక్యుపై చేస్తున్నాయట. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మనకు డిఫాల్ట్గా దేంట్లో ఉంటుంది, సి డ్రైవ్లోనే ఉంటుంది. కాబట్టి మనకి తెలియకుండానే ఇక్కడ 7 GB ఫైల్స్ సి డ్రైవ్ని ఆక్యుపై చేస్తున్నాయి. ఇది ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆక్యుపై అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కింద చూసుకుంటే ఏఐ టూల్స్ సంబంధించిన ఫైల్స్. సో ఇక్కడ నేను ఏఐ టూల్స్ ఫైల్స్ ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ 0 చూపిస్తుంది. నెక్స్ట్ రెండరింగ్ ఫైల్స్ అనమాట. సో ఇక్కడ రెండరింగ్ ఫైల్ చూడండి, 48 GB ఉంది చూడండి. ఇక్కడ టోటల్ 2783 ఫైల్స్ ఉన్నాయి. అది 48 GBని ఆక్యుపై చేస్తున్నాయి రెండరింగ్ ఫైల్స్. అంటే మనం వీడియోని ఎడిట్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్గా రెండరింగ్ అవుతాయి అనమాట బ్యాక్ ఎండ్లో. సో ఇలా మనం ఈ రెండరింగ్ని మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఆఫ్ చేసుకున్న రెండరింగ్ అయితే అవుతాయి. సో దీంట్లో ఈ రెండరింగ్ అయిన ఫైల్సే 48 GB ఉన్నాయట. సో కాబట్టి మన సి డ్రైవ్ అనేది ఆటోమేటిక్గా మెమరీ ఫుల్ అయిపోతుంది.
నెక్స్ట్ ఇక్కడ కింద చూస్తే టెంపరరీ ఫైల్స్. సో ఈ టెంపరరీ ఫైల్స్ కూడా 7790 ఫైల్స్ ఉన్నాయి టెంపరరీ ఫైల్స్. ఇవి కూడా 1.14 జీబీని ఆక్యుపై చేశాయి అనమాట. సో ఇలా మన ఈ ఫైల్స్ అన్నీ సి డ్రైవ్లో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి ఈ స్టోరేజ్ని అవి ఆక్యుపై చేశాయి. సో ఇలా ఆక్యుపై చేయడం వల్ల మన సి డ్రైవ్ అనేది తొందరగా ఫుల్ అయిపోతుంది. సో ఇలా సి డ్రైవ్ ఫుల్ అవ్వడం వల్ల మనం ప్రాపర్గా ఎడిటింగ్ చేయలేము, మన పీసీ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు, ఆటోమేటిక్గా ఈ పీసీ ఆన్ ఆఫ్ అవుతుంది, సో లేదంటే రీస్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేస్తుంటాం. సో ఇలా కావద్దు అంటే మనం ఇక్కడ ఈ మీడియా క్యాచ్ అని దీంట్లో మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. సో దీంట్లో నేను ప్రజెంట్ ఫిల్మోరాలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ప్రీమియర్ ప్రో వాడట్లేదు. ప్రీమియర్ ప్రోలో కూడా ఇలాంటి సెట్టింగ్స్ ఉంటే చేసుకోండి అని సజెషన్ ఇస్తున్నాను. సో ప్రీమియర్ ప్రోలో అండ్ డావిన్సీ రిజాల్వ్ కూడా ఇలాంటి సెట్టింగ్స్ ఉంటాయి. సో అవి మీరు చేసుకుంటే మీ మెమరీ నుంచి మీరు సేవ్ కావచ్చు అనమాట. అంటే మీ మెమరీని సి డ్రైవ్ నుంచి సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఫిల్మోరాలో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికోసం ఇక్కడ ఒకసారి నేను మళ్ళీ సి డ్రైవ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సి డ్రైవ్ ఫుల్ అయిపోయింది. నేను మళ్ళీ ఫిల్మోరాలోకి వచ్చేసి ఇక్కడ వీటిని క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాక్సీ ఫైల్స్ని క్లియర్ చేశాను. టోటల్ ఇక్కడ 0 ఫైల్స్ అయిపోయాయి. సో ఇప్పుడు క్లియర్ చేశాను. ఇది నెక్స్ట్ ఆటోమేటిక్గా క్లియర్ కావాలనుకుంటే ఇక్కడ చిన్న సెట్టింగ్ ఉంటుంది. సో ఇది ఆటోమేటికల్లీ డిలీట్ ప్రాక్సీస్ వెన్ ప్రాజెక్ట్ ఈజ్ క్లోజ్డ్ అని చెప్పి చిన్న సెట్టింగ్ ఉంటుంది. సో ఇది మనం ఆన్ చేసుకుంటే మన ప్రాజెక్ట్ క్లోజ్ అయిన వెంటనే ఈ బ్యాక్ ఎండ్లో ఉన్న ఈ ప్రాక్సీస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయట. సో ఇలా మీరు సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మనకి ప్రాక్సీ ఫైల్స్ అనేవి ఎక్కువ మెమరీని తీసుకోవు. సో దానివల్ల మనకి మెమరీ అనేది సేవ్ అవుతుంది, ఎక్కువ సి డ్రైవ్ నిండదు. సో ఇది ఒక సెట్టింగ్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఈ ప్రివ్యూ రెండరింగ్ ఫైల్స్. సో దీంట్లో ఇక్కడ 48 జీబీ ఉంది. సో ఈ 48 జీబీ ఫైల్స్ నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లియర్ చేయగానే క్లీనింగ్ అప్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. మెమరీ తక్కువ ఉన్నప్పుడు, అంటే తక్కువ ఫైల్స్ ఉన్నప్పుడు ఇక్కడ వెంటనే అయిపోతుంది. ఇక్కడ 48 జీబీ అంటే నియర్లీ 50 జీబీ ఉంది కాబట్టి ఇది కొంచెం మనకు టైం తీసుకుంది. సో ఇక్కడ నాకు ఇక్కడ ఫైల్స్ అయితే పెట్టాను నేను కింద. సో అవి మనకు ఒక 20 జీబీ తీసుకుందట. సో టోటల్ ఫైల్స్ మనకు 48 జీబీ ఉంటే దానిలో కొంతవరకు క్లియర్ అయ్యాయి, కొన్ని ఉన్నాయి. సో ఇవి కూడా మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే క్లియర్ అని చెప్పి చూపిస్తుంది. సో క్లీనింగ్ అప్ ప్లీజ్ వెయిట్ అని చెప్పి చూపిస్తుంది. ఇలా మనకి ఈ ఫైల్స్ని క్లియర్ చేస్తుంది. క్లియర్ చేస్తే ఇక్కడ మనకు మళ్ళీ 16 జీబీ వచ్చాయి. సో ఇలా ఈ రెండరింగ్ ఫైల్స్ అన్నీ కూడా మనకు ఇలా ప్రతిసారి వెళ్ళి మనము క్లియర్ చేయాలంటే మనకు ఒక్కొక్కసారి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సో దీని కింద ఒక సెట్టింగ్ ఉంటుంది, ఆటోమేటికల్లీ డిలీట్ రెండరింగ్ ఫైల్స్ వెన్ ప్రాజెక్ట్ ఈజ్ క్లోజ్డ్ అని చెప్పి మనకి ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది. సో దీన్ని ఆన్ చేసి పెట్టుకుంటే మనం ప్రతిసారి ఇలా క్లియర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వడంతో ఈ రెండరింగ్ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయి మన మెమరీ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ట్రిక్. నెక్స్ట్ వచ్చేసి టెంపరరీ ఫైల్స్ అనమాట. సో ఈ టెంపరరీ ఫైల్స్ కూడా మనకి ఇక్కడ 1.14 జీబీ ఉంది. సో వీటిని కూడా ఇక్కడ నేను క్లియర్ చేస్తున్నాను. సో క్లియర్ చేయగానే ఆ టెంపరరీ ఫైల్స్ కూడా మనకు క్లియర్ అవుతాయి. అక్కడ మెమరీ అనేది మనకు ఖాళీ అయ్యేది, అంటే మెమరీ ఖాళీ అయ్యి మనకు మెమరీ అనేది సేవ్ అవుతుంది. సో ఇక్కడ ఖాళీ అయ్యి మనకు ఓన్లీ 6 జీబీ 6 ఫైల్స్ అనేవి ఇక్కడ టెంపరరీ ఫైల్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. సో ఇది కూడా నేను క్లియర్ చేస్తున్నాను. సారీ, ఇక్కడ 6 MB వరకు వచ్చాయని చెప్పి చూపిస్తుంది. 1 GB పోయి 6 MB ఫైల్స్ అయితే టెంపరరీ ఫైల్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. సో ఇది క్లియర్ చేశాను కానీ ఇది ఆటోమేటిక్గా కూడా క్లియర్ చేయడానికి ఇక్కడ మన కింద ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఆటోమేటిక్ డిలీట్ టెంపరరీ ఫైల్స్ ఎర్లియర్ దెన్ అండ్ దిస్ టైమ్ అని కూడా చిన్న సెట్టింగ్ ఉంటుంది. అంటే ఈ టెంపరరీ ఫైల్స్ మనకు ఎన్ని డేస్కి ఒకసారి క్లియర్ కావాలనేది ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు దీంట్లో సెట్టింగ్లో చూస్తే 15 డేసా, 30 డేసా, 60 డేసా, 90 డేసా అని మనకు 4 ఆప్షన్స్ అడుగుతుంది. సో మీకు మీ అవైలబిలిటీని బట్టి మీకు 15 డేస్ కావాలనుకుంటే 15 డేస్ పెట్టుకోవచ్చు, 30 డేస్ కావాలనుకుంటే 30 డేస్ పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు పెట్టుకున్న ఈ టైం లిమిట్ని బట్టి ఇది ఆటోమేటిక్గా ఈ టెంపరరీ ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో టెంపరరీ ఫైల్స్ అంటే మొత్తం మీ పీసీలో ఉన్న టెంపరరీ ఫైల్స్ కాదు, ఇది ఓన్లీ ఈ ఫిల్మోరా సాఫ్ట్వేర్ సంబంధించిన టెంపరరీ ఫైల్స్ మాత్రమే. సో ఇవి మాత్రం ఇలా క్లియర్ అవుతాయి. సో ఇక్కడ సెట్టింగ్ మనం ఆన్ చేసుకొని కింద అప్లై క్లిక్ చేస్తే, అంటే ఈ సెట్టింగ్స్ అన్ని మనం ఆన్ చేసుకొని కింద ఇక్కడ అప్లై బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఈ ప్రజెంట్ మనం చేసిన సెట్టింగ్స్ అన్నీ ఇవి అప్లై అయిపోతాయి అనమాట. సో ఇలా మనం దీంట్లో ఉన్న మెమరీని మనం సేవ్ చేయవచ్చు, పెంచవచ్చు, క్లియర్ చేయవచ్చు అనమాట. సో దీన్ని నేను మినిమైజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఓఎస్ వచ్చేసి మనకు అంతే ఉంది. నేను మళ్ళీ రిఫ్రెష్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు 47 జీబీ స్టోరేజ్ వచ్చింది. ఇప్పటిదాకా మనకు ఫుల్ అయిపోయింది. సో ఇక్కడ ఫిల్మోరాలో నేను చేసిన సెట్టింగ్ బట్టి ఆటోమేటిక్గా ఇక్కడ 47 జీబీ స్టోరేజ్ అయితే నాకు వచ్చింది. సో ఇది కాకుండా దీంట్లో ఇంకా కొన్ని టెంపరరీ ఫైల్స్ ఉంటాయి మన పీసీలో. సో అవి కూడా మనం ఎలా క్లియర్ చేయాలనేది ఇప్పుడైతే చూద్దాం.
సో దీంట్లో మీ స్టార్ట్ బటన్ని క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే మీకు రన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ రన్ అనే ఆప్షన్లో మనకు పర్సంటేజ్ తోటి టెంప్ అని ఇచ్చి మళ్ళీ పర్సంటేజ్ ఇచ్చి ఓకే చేయండి. అంటే టెంప్ అని ఇచ్చి దానికి ముందు వెనకాల పర్సంటేజ్ సింబల్ని ఇచ్చి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయడంతో మన పీసీలో ఉన్న కొన్ని టెంపరీ ఫైల్స్ ఇలా ఈ ఫోల్డర్లో అయితే సేవ్ అవుతాయి. ఇవి మనకి ఇలా కనిపిస్తాయి. సో వీటిని మీరు డిలీట్ చేసేయండి. షిఫ్ట్ డిలీట్ చేసేయండి. చేస్తే ఇది కంటిన్యూ చేయమంటామని అడుగుతుంది. మీరు కంటిన్యూ కొట్టండి. అంటే మన పర్మిషన్ అడుగుతుంది. ఆ పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చేయగానే మన పీసీలో ఉన్న ఈ టెంపరీ ఫైల్స్ అన్నీ కూడా డిలీట్ అవుతాయి. కొన్ని మాత్రం ఇలా డిలీట్ కావు అని చెప్పి చూపిస్తుంది. సో వాటిని స్కిప్ చేసేయండి. ఇలా టిక్ చేసి డూ దిస్ ఫర్ ఆల్ కరెంట్ ఐటమ్స్ అని క్లిక్ చేసి ఇలా స్కిప్ చేస్తే ఆ కొన్ని ఫైల్స్ స్కిప్ అయిపోతాయి. అంటే అవి డిలీట్ కావట. ఎందుకంటే మనం దాని రిలేటెడ్గా ఉండే ఏదో యాప్ని ఓపెన్ చేసి పెట్టాము కాబట్టి అవి ఇప్పుడు డిలీట్ కావు. సో అవి కూడా డిలీట్ కావాలనుకుంటే మన పీసీలో ఓపెన్ చేసిన ఆల్ ప్రోగ్రామ్స్ అన్నీ క్లోజ్ చేసి అది డిలీట్ చేస్తే అవి క్లోజ్ అవుతాయి అన్నమాట. సో ఇవి ప్రజెంట్ డిలీట్ కాకుండా ఉన్నవి. ఇక్కడ నేను ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉన్నాయన్నమాట కాబట్టి ఇవి డిలీట్ కాలేదు. సో ఇలా మీరు దీన్ని క్లియర్ చేయవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ స్టార్ట్ మెనూ పైన క్లిక్ చేయండి. మళ్ళీ రన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఓన్లీ టెంప్ అని క్లిక్ చేయండి. దీంట్లో టెంప్ అనే కమాండ్ క్లిక్ చేసి ఓకే చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మనకు కొన్ని టెంపరీ ఫైల్స్ అనేవి వస్తాయి. సో వీటిని సెలెక్ట్ చేసేసి మీరు మళ్ళీ డిలీట్ చేయండి. సో ఇక్కడ నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇలా డిలీట్ చేస్తే ఇవి కూడా డిలీట్ అయిపోతాయి. సో ఇక్కడ డిలీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొకటి చేయండి. సో ఇక్కడ మళ్ళీ స్టార్ట్ మెనూ పైన రైట్ క్లిక్ చేసి మళ్ళీ రన్ కమాండ్ తీసుకోండి. ఇక్కడ ఇంకొకటి ప్రీఫెచ్ అని క్లిక్ చేయండి. ప్రీఫెచ్ అని క్లిక్ చేసి లేదా ప్రీఫెచ్ అని టైప్ చేసి ఓకే చేయండి. ఓకే చేయగానే మీకు ఇలా పర్మిషన్ అడుగుతుంది. ఈ పర్మిషన్ యాక్సెస్ ఇవ్వండి. కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కగానే మనకి ఇలా ఇంక కొన్ని టెంపరీ ఫైల్స్ దీంట్లో అయితే ఉంటాయి. సో ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. సో డిలీట్ చేయగానే ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవేంటి అంటే ఈ ప్రీఫెచ్లో ఉన్న ఫైల్స్ ఏంటంటే మనం ఏవైనా ప్రోగ్రామ్స్ ఓపెన్ చేస్తాం కదా వాటి బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే టెంపరీ ఫైల్స్ అనమాట ఇవి. సో వీటితో తర్వాత మనకి ఏం యూజ్ ఉండదు కానీ ఇవి ఒక చెత్తలాగా పేరుకుపోతాయి అనమాట పీసీలో. కాబట్టి వీటిని డిలీట్ చేయండి. సో ఇప్పుడు మనకు ఇంకొంత మెమరీ అయితే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూడండి నేను ఇంకొకసారి ఇక్కడ క్లిక్ చేశాను. ఇంకొంత మెమరీ అయితే వచ్చింది. సో ఇలా మనం మెమరీని పెంచుకోవచ్చు. ఇదే కాకుండా దీని ఇంకొక ట్రిక్ కూడా ప్లే చేసి మనం మెమరీని పెంచవచ్చు. సో ఏంటంటే ఇక్కడ మీ సి డ్రైవ్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ దిస్ పీసీ ఉంది కదా ఈ సి డ్రైవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ప్రెసెంట్ ఇక్కడ చూపించేది నేను యూజ్ చేసేది విండోస్ 11 కానీ మీకు విండోస్ 10లో కానీ లేదంటే 8లో కానీ 7లో కానీ ఇవి మీరు యూజ్ చేస్తే మీకు ఆప్షన్స్ వేరే ఉండొచ్చు కానీ ఇలాంటివి అయితే కనిపిస్తాయి. సో దీంట్లో నాకు ఇక్కడ ఈ రైట్ క్లిక్ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి. కానీ మీరు విండోస్ 10 కానీ 7 కానీ యూజ్ చేస్తే మీకు ఇక్కడ పక్కనే ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. ఇటు పక్కనే కనిపిస్తాయి. సో దీంట్లో ఏంటంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇది ఏంటంటే మీరు ఇక్కడ దేన్ని క్లిక్ చేయకుండా అంటే దేన్ని సెలెక్ట్ చేయకుండా ఈ పైన ఈ డాట్స్ క్లిక్ చేస్తే క్లీనప్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో మీరు వేరే ఓఎస్ యూజ్ చేసినప్పుడు ఈ క్లీనప్ అనేది మనకి ఇక్కడ పక్కన ఎక్కడో కనిపిస్తుంది. సో దాన్ని చూజ్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే క్లీనప్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లీనప్ క్లిక్ చేయగానే మనకు క్లీనప్ సంబంధించిన ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా మనకి ఒక పాపప్ డిస్క్ క్లీనప్ అని చెప్పి ఒక పాపప్ ఓపెన్ అయ్యి సో ఇది మనకి ఇలా రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఈ క్లీనప్ అనేది మనకి ఇలా అయితే రన్ అవుతుంది. నేను ఇవన్నీ మనకు క్లియర్గా కనిపించడం కోసం మినిమైజ్ చేశాను. సో ఇక్కడ ఈ క్లీనప్లో కూడా కొన్ని మనకు టెంపరీ ఫైల్స్ ఉంటాయి. సో మనం ఏమైనా పీసీని అప్డేట్ చేసినప్పుడు కానీ లేదంటే ఓఎస్ అప్డేట్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసినప్పుడు కానీ సో అలాంటప్పుడు మనకి ఇలా కొన్ని టెంపరీ ఫైల్స్ అనేవి ఈ సి డ్రైవ్లో సేవ్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా. సో వాటిని కూడా మనం ఇలా ఇవన్నిటిని చెక్ మార్క్ ఉంటుంది టిక్ చేసేసి ఇక్కడ క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది మళ్ళీ ఒకసారి డయాగ్నోస్ అవుతుంది. అంటే ఇంకొకసారి రీచెక్ చేసుకుంటుంది ఏమైనా ఓఎస్ సంబంధించిన టెంపరీ ఫైల్స్ ఉన్నాయా డంప్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి అది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని మళ్ళీ మనకి ఇంతకుముందు చూపించిన లాంటి విండో మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో అలా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకొని అక్కడ నుంచి అయితే వాటిని క్లీన్ చేసుకోవాలి. సో ఇది ఇంకా చెకింగ్లో ఉంది. ఇక్కడ చూడండి ఇది క్యాలిక్యులేట్ చేసుకొని కింద స్కానింగ్ విండోస్ అప్డేట్ క్లీనప్ అని చెప్పి చెక్ చేసుకుంటుంది. అంటే విండోస్ అప్డేట్ అయినప్పుడు మన పీసీలోకి డౌన్లోడ్ అయిన ఈ వేస్టేజ్ ఏమైనా ఉందా అని చెప్పి ఇది చెక్ చేసుకుంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే మన పీసీని మనమే డైరెక్ట్గా అప్డేట్ చేస్తుంటాం. ఓఎస్ని అప్డేట్ చేసినప్పుడు ఆ అప్డేటెడ్ ఫైల్ మన పీసీలోకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ఫైల్ నుండి ఈ ఓఎస్ అప్గ్రేడ్ తీసుకుంటుంది. మన ఓఎస్ అప్గ్రేడ్ అవుతుంది
కానీ ఈ అప్గ్రేడ్ చేయడానికి యూజ్ చేసిన డౌన్లోడ్ ఫైల్ ఏదైతే ఉందో సో దాంతో తర్వాత మనకి ఎలాంటి యూజ్ ఉండదు, కానీ అది మన పీసీలో సేవ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి సిస్టమ్ ఎర్రర్ మెమరీ డంప్ ఫైల్స్ ఇక్కడ 1 GB ఉంది. సో ఇక్కడ ఈ పీసీ సంబంధించిన అప్డేటెడ్ ఫైల్స్ ఇక్కడ ప్రజెంట్ నేను అప్డేట్ చేయలేదు కాబట్టి ఏం లేవు, కానీ ఇవి కూడా మనకు టోటల్ చూస్తే 1.49 GB ఉంది, అంటే నియర్లీ 1.5 GB. సో మన పీసీ ఫాస్ట్గా రన్ కాకపోవడానికి ఇవి కూడా ఒక రీజన్ అన్నమాట. సో ఇవి కూడా మన పీసీని స్పీడప్ కాకుండా ఫాస్ట్గా మన పీసీ వర్క్ చేయకుండా ఇవి స్లో డౌన్ చేస్తుంటాయి. సో ఇవన్నీ కూడా చెక్ చేసి అంటే టిక్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేస్తే ఇక్కడ డిలీట్ ఫైల్స్ అని వస్తుంది. సో ఈ 1.4 GB ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డిలీట్ చేయండి. సో ఇలా డిలీట్ చేస్తే దీంట్లో వేస్టేజ్ ఫైల్స్ అన్నీ కూడా ఈ డిస్క్ క్లీనప్ అనే ప్రాసెస్ ద్వారా మనకు క్లియర్ అవుతాయి అనమాట, అంటే డిలీట్ అవుతాయి అనమాట. సో ఇది డిలీట్ అవ్వడానికి కొంచెం లిటిల్ బిట్ ప్రాసెస్ అయితే తీసుకుంటుంది, ఎందుకంటే ఇది అంతా కూడా చెక్ చేసుకొని క్లియర్ చేసుకుంటుంది. సో థంబ్నెయిల్స్ కానీ లేదంటే డిఫెండర్ సంబంధించిన ఫైల్స్ కానీ ఇంకేమైనా చెకింగ్ ఫైల్స్ కానీ సెర్చ్ చేసిన ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా మనకు డిలీట్ చేస్తుంది అనమాట. సో డిలీట్ చేసి అవి మన ఈ రీసైకిల్ బిన్లోకి పంపిస్తుంది. సో ఇప్పుడు చూస్తే మన పీసీలో ఇంకొంచెం మెమరీ అయితే వస్తుంది. ఇక్కడ సి డ్రైవ్లో చూడండి ఇక్కడ 48 GB వచ్చింది. ఇది వరకు మనకు 46 GB సంథింగ్ ఉండే, సో ఇక్కడ 48 GB వచ్చింది. సో ఇలా మన మెమరీని పెంచుకోవచ్చు. సో ఇక్కడ మన మెమరీని ఇంకొంచెం కూడా పెంచవచ్చు. ఎలా అంటే మనం కొన్ని ఫైల్స్ని మనము డౌన్లోడ్స్ నుంచి కానీ డెస్క్టాప్ నుంచి కానీ ఇంకేదైనా డ్రైవ్ నుంచి కానీ మనం డిలీట్ చేస్తుంటాం. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం చూసాం కదా ప్రాసెస్, ఇవన్నీ కూడా డిలీట్ చేసాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ రీసైకిల్ బిన్లోకి వస్తాయి. సో రీసైకిల్ బిన్లో నాకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 3 వీడియోస్ ఉన్నాయి. సో చూడండి ఫిల్మోరా రికార్డింగ్ సంబంధించిన ఈ 3 వీడియోస్ ఉన్నాయి. రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి వీటి మెమరీ చూస్తే ఒక్కొక్కటి మనకి ఇలా ఇంత మెమరీ అయితే ఉంది. సో ఇది అప్ టు 8 GB, ఇది వచ్చేసి 15 GB, ఇది 10 GB. సో ఇట్లా మనకి ఇంత మెమరీ అయితే ఉంది. సో ఇవన్నీ క్లియర్ చేస్తే లేదంటే ఇవన్నీ డిలీట్ చేస్తే మనకి ఇంకొంచెం మెమరీ వస్తుంది. రీసైకిల్ బిన్ పైన రైట్ క్లిక్ చేసి ఎంటీ రీసైకిల్ బిన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ రీసైకిల్ బిన్లో 3 ఐటమ్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. సో ఎస్ అని క్లిక్ చేస్తున్నాను, అంటే వీటిని డిలీట్ చేయమంటామని చెప్పి అక్కడ అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ రీసైకిల్ బిన్లో మనకు మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఫైల్స్ ఏం లేవు, ఇక్కడ టోటల్ ఎంటీ ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనం సి డ్రైవ్ ఓపెన్ చేసి చూద్దాం. సో దీంట్లో ఈ సి డ్రైవ్ ఓపెన్ చేసి చూడగానే మనకి ఇంకొంత మెమరీ అయితే వస్తుంది. సో ఇలా మనకి ఇంకా మెమరీ అయితే పెరుగుతుంది. కానీ మీరు సి డ్రైవ్ నుంచి ఏమైనా డిలీట్ చేసినప్పుడు అవి సి డ్రైవ్లో ఉన్న ఈ రీసైకిల్ బిన్లోకి అయితే వెళ్తాయి. సో అలాంటప్పుడు మీకు రీసైకిల్ బిన్లో కూడా మెమరీ ఆక్యుపై అయితే చేస్తుంది. సో వాటిని కూడా మీరు డిలీట్ చేసినప్పుడు మీకు ఎక్కువ మెమరీ అయితే వస్తుంది సి డ్రైవ్లో. సో ఇలా మీరు మీ పీసీలో ఉన్న డంప్ ఫైల్స్ కానీ టెంపరీ ఫైల్స్ కానీ చెత్త అంతా కూడా రిమూవ్ చేయడం వల్ల మనకు సి డ్రైవ్లో ఇలా మెమరీ అయితే ఫిల్ అవ్వకుండా ఉంటుంది. సో మన సి డ్రైవ్ని మనము క్లీన్గా ఉంచుకోవడానికి ఇది ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. సో వీడియో అయితే మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా చేసినప్పుడు మనకు సి డ్రైవ్లో మెమరీ అయితే ఫుల్ కాదు. సో మీకు ఎవరికైనా పీసీలో మెమరీ ఫుల్ అయితే ఈ చెప్పిన ప్రాసెస్లు ఉన్నాయి కదా, వీటిని మీరు యూజ్ చేయడం ద్వారా మెమరీ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. అంటే పీసీ మీ సి డ్రైవ్ నిండకుండా అయితే మీరు కాపాడుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ మన సి డ్రైవ్ ఫుల్ అయినప్పుడు క్లియర్ చేసుకోవాల్సిన ప్రాసెస్ అనమాట. సో ఈ ట్రిక్స్ కానీ ఈ టిప్స్ కానీ మనం ఫాలో అవుతే మనకి ఈజీగా మన పీసీలో ఉన్న సి డ్రైవ్ మెమరీ అనేది ఫుల్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇది క్లియర్ అవుతుంటుంది మనకు ప్రమేయం లేకుండానే. సో మనం ఈ సెట్టింగ్స్ ఆన్ చేసి పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఈ పీసీ మెమరీ అనేది మనకు క్లియర్ అయితే అవుతుందన్నమాట. సో ఇది ప్రాసెస్. వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.